ఆల్రెడీ ప్రీవియస్ గా 2 హెవీ బిగ్ వీడియోస్ ఆఫ్ డ్రాగన్ గ్లిమ్స్ లోని డీటెయిలింగ్స్ అండ్ గెస్ట్ థీరీస్ లో కొన్ని డీటెయిల్స్ ని టచ్ చేశాం. బట్ ఆ వీడియోలో ఫోకస్ అంతా థీరీస్ మీద పెట్టాం. అందులో 29 మినిట్స్ వీడియోలో జంగిల్ సీక్వెన్స్ లో లూగర్ వచ్చి ఫైట్ చేస్తాడు, తనతో పాటు 91 డెత్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారని మాట్లాడుకున్నాం. బట్ ఎప్పుడు ఎలా ఎందుకని వెళ్తారు అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్ వీడియోలో లాంగ్ ఫార్మాట్ లో థీరీస్ చెప్పేశాను. బట్ ఇప్పుడు థీరీ చిన్నగా ఉంటుంది, డీటెయిలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో లేని డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. అవి ఫైండ్ అవుట్ చేయడం కోసం చాలా టైం తీసుకొని చేసిన వీడియో ఇది. చాలా డీటెయిల్స్ తో పాటు దానికి థీరీస్ ని యాడ్ చేశాను. వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయాలా వద్దా, లైక్ కొట్టాలా వద్దా అనేది మీ ఇష్టం. నచ్చితే మాత్రం సబ్స్క్రిప్షన్ అండ్ లైక్స్ మీద. నీల్ గారు ఒక 10 years కిడ్ ఆఫ్ఘన్ ట్రైనింగ్ కోసం వెళ్తాడని చెప్పారుగా, దాని గురించి మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే తనను ట్రైనింగ్ చేసేది ఎవరు అంటే డెఫినెట్లీ దాదా సర్కార్ కాదు, ఈ ట్రైనరే. మేబీ తనకు కళ్ళు బ్లూ కలర్ లో ఉన్నాయా ఆర్ కళ్ళే లేవా అనేది నో ఐడియా, కానీ ఇన్ కేస్ బ్లూ కలర్ లో ఉంటే నో ప్రాబ్లం, రొటీనే. బట్ ఈఫ్ ఇన్ కేస్ తను గుడ్డివాడైతే ఆ ట్రైనర్ అంత పవర్ఫుల్ పర్సన్ ఎవరు ఉండరు. ఇక్కడే మనం థీరీస్ జనరేట్ చేసాం. అదే 91 డెత్ లాంటి సైనికులు అండ్ ఆల్సో తన దగ్గర ఉన్న మిగతా ఆఫ్ఘన్ ట్రెడిషన్ సోల్జర్స్ మొత్తం అందరికీ ట్రైనింగ్ ఈ ట్రైనరే ఇచ్చాడని అనుకుంటే, ఆ పర్సన్ ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్, సౌండ్ గురించి తనకున్న డీటెయిలింగ్స్, స్మెల్ ని బట్టి ఏం జరుగుతుందో అర్థం చేసుకునే పవర్, వెదర్ గురించి చెప్పడం అంటే వర్షాలు ఎండల గురించి కాదు, ఎడారి ప్రాంతంలో ఎప్పుడు కూల్ గా నార్మల్ గా ఉంటుంది, ఎప్పుడు డేంజర్ గా ఉంటుంది అనే వెదర్ ని గెస్ చేసి ఎగ్జాక్ట్లీ ఎప్పుడు మారుతుంది, ఎలా ఉంటుంది, ఇసుక తుఫాన్ వస్తుందా రాదా, ఎలా సేవ్ అవ్వాలి, ఎలా తుఫాన్ లో వేటాడాలి, అంటే కంటికి గ్లాసెస్ పెట్టుకున్నా ఆ తుఫాన్ వస్తే ఏమీ కనపడదు. ఆ వచ్చే గాలి స్పర్శను బట్టి వాతావరణం ఎలా మారబోతుంది, నెక్స్ట్ ఏమవుతుంది అన్న సెన్స్ ఏదైతే తనకు చిన్నప్పటి నుండి అప్పిందో, ఇట్స్ యూనిక్. అంటే ఆ ట్రైనర్ చిన్నప్పటి నుండి అవన్నీ నేర్చుకున్నాడు. అలాంటి వాడే పర్ఫెక్ట్ పర్సన్ ఫర్ అసాసినేషన్ అండ్ స్పై. జస్ట్ మార్వెల్ లో డే డెవిల్ లాగా అనుకోవచ్చు. బట్ హీఈస్ సీనియర్, వెరీ పవర్ఫుల్. కళ్ళు లేకపోయినా హీ క్యాన్ విజువలైజ్. ఇట్స్ నాట్ ఎ సూపర్ పవర్, బట్ కాన్సన్ట్రేషన్, డిసిప్లిన్ అండ్ పేషెన్స్ తో సాధిస్తాడు. సో అంత పర్ఫెక్ట్ గా ఆ ట్రైనర్ ఉన్నాడు అనుకుందాం. అలాంటి వాడు ఎగ్జాక్ట్ గా తనలాంటి వాడి కోసమే వెతుకుతాడు. ఎగ్జాక్ట్లీ అలాంటి వాడే ఈ లూగర్. 10 years ఏజ్ లో ప్రైమ్ లైఫ్ స్పాన్ లో దొరికితే, అంటే ఒక 10 to 12 years కిడ్ నుండి పర్ఫెక్ట్ యవ్వనం వరకు లూగర్ లాంటి వాడు ట్రైనింగ్ కోసం వస్తే, చిన్నప్పటి నుండి లూగర్ స్కిల్స్ సేమ్ ట్రైనర్ లెవెల్లోనే ఉన్నాడని ఆ ట్రైనర్ కి అర్థమై, తనకు తెలిసిన టాక్టిక్స్, టెక్నిక్స్, స్కిల్స్ అన్ని ఇంక్లూడింగ్ కళ్ళు మూసుకొని అది ఇసుక తుఫాన్ అవ్వచ్చు లేదా లైట్ లేని చీకటి ఏరియాస్ లో కూడా ఎలా ట్రైన్ అవ్వాలి, సౌండ్ చేయకుండా అసాసినేషన్ ఎలా చేయాలి, కనిపించకుండా ఎలా అసాసినేషన్ చేయాలని నేర్పించవచ్చు. సో లూగర్ ఖచ్చితంగా ఈ ట్రైనర్ దగ్గరే ట్రైనింగ్ తీసుకుంటాడు. అందుకనే గ్లిమ్స్ లో ట్రైనర్ అని చూపించారు అండ్ ఇంటర్వ్యూలో 10 years కిడ్ ట్రైనింగ్ కోసం వెళ్ళాడని క్లియర్ గా చెప్పారు. ఇక్కడ ఆఫ్ఘన్ లో లూగర్ కి గురువు ఈ బ్లైండ్ ట్రైనర్. ఈ ట్రైనర్ వరల్డ్ లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ని నేర్చుకుని అది ఆఫ్ఘన్ ఏరియాలోని రేగిస్తాన్ అంటే ఎడారి ప్రాంతంలోని ఇసుక తుఫాన్లు అండ్ మిగతా వెదర్ కండిషన్స్ కి అనుగుణంగా మార్చుకొని తను చిన్నప్పుడే ప్రాక్టీస్ చేసి, ఎస్పెషల్లీ సౌండ్ ప్రూఫ్ అసాసినేషన్ లో నిష్ణాతుడై, అంటే వెరీ వెరీ పర్ఫెక్ట్ అయి ఉన్న వాడి దగ్గరికి ఇలా 1947 లో వచ్చిన ఈ లూగర్ కి ట్రైనింగ్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. సో నీల్ గారు ఒక ట్రైనర్ అని చూపించి, అది కూడా ఒక బ్లైండ్ పర్సన్ ని పెడితే తన క్యారెక్టర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటే అలా ప్రత్యేకంగా రాసుకొని ఇలా గ్లిమ్స్ లో వదులుతారు, ఇలా మూవీలో ఇంపార్టెన్స్ ఇస్తారు. అది కూడా విలన్ ఆఫ్ 80s లో చూడ్డానికి బ్లైండ్ ముసలాయిన్ని ట్రైనర్ అని ఇంతమంది మెయిన్ క్యారెక్టర్స్ లో చూపించారు. సో ముసలోడైనా మహాన్ భావుడని క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆ ట్రైనర్ మాట అక్కడి 91 డెత్స్ అండ్ మిగతా సైన్యం వింటారు. అది ఆ ట్రైనర్ కున్న పవర్. అంటే ఇక్కడ మన డీటెయిలింగ్ ఇస్, ఆ ట్రైనర్ దగ్గర లూగర్ అసాసిన్ గా ట్రైనింగ్ తీసుకోవడం కోసం 10 years ఏజ్ లో ఉన్నప్పుడు దాదా సర్కార్ 1947 లో లూగర్ ని ఆఫ్ఘనిస్తాన్ పంపిస్తే, లూగర్ క్యాపబిలిటీస్ ఆ 10 years ఏజ్ లోనే గుర్తించిన ఆ ట్రైనర్ తనకు ట్రైనింగ్ ఇస్తూనే ఆ 91 డెత్స్ కి కూడా త్రూ లూగర్ ట్రైనింగ్ చేపిస్తూ ఉండొచ్చు. ఆబ్వియస్ గా లూగర్ షార్ప్ కాబట్టి తను ట్రైనింగ్ తీసుకుంటూనే 91 డెత్స్ కి ట్రైనింగ్ ఇచ్చి ఉండొచ్చు. సో 91 డెత్స్ అండ్ లూగర్ సేమ్ టీమ్ అండ్ సేమ్ ఏజ్ గ్రూప్. సో 1967 లో లూగర్ ఏజ్ ఇస్ ఎగ్జాక్ట్లీ 30 years అండ్ ఆ 91 డెత్స్ అండ్ మిగతా సైన్యం కూడా సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళలాగే కనిపిస్తున్నారు. దాని అర్థం వీళ్ళందరూ కలిసి పెరిగారు, జస్ట్ లైక్ బ్రదర్స్. ఈ జంగిల్లో లూగర్ కోసం ఆ 91 డెత్స్ ఫైట్ చేస్తున్నారని నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నా. వాళ్ళు ఎలా ఆ జంగిల్ కి వచ్చారో కూడా మన దగ్గర డీటెయిలింగ్స్ ఉన్నాయి. గ్లిమ్స్ చూసిన కొంతమంది లూగర్ కి ఆపోజిట్ లో ఈ 91 డెత్స్ ఫైట్ చేస్తున్నారు. ఆ బిట్రియల్ అంటే ఆ వెన్నుపోటుని తట్టుకోలేక ఇక్కడ లూగర్ మాట పడిపోయింది, ఆ ఎక్స్ప్రెషన్ అదే అని అనుకుంటున్నారు. బట్ కాదు. అది ఎందుకు కాదు అనేది ఈ వీడియోలోని లాస్ట్ డీటెయిలింగ్ లోని అరబిక్ ఛాన్స్ గురించి చెప్పినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. లాస్ట్ డీటెయిలింగ్ లో చాలా డీటెయిల్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి విత్ థీరీస్. మరి 91 డెత్స్
లూగర్ తో టీమ్ గా ఉంటే వీళ్ళందరూ ఎవరితో ఫైట్ చేస్తున్నారు అనే క్వశ్చన్ రైజ్ అయితే ఈ గుండంకులతో. తనే సెల్ఫ్ ప్రొక్లైమ్ లార్డ్ ఆఫ్ సోమాలియా అనే పర్సన్ జనరల్ డురన్ తో యుద్ధం చేస్తున్నారు. అండ్ ఆ ఫైట్ ఎక్కడ జరుగుతుందో కూడా ప్రిసైజ్ గా చెప్తాను. దాని రీజన్స్ కూడా మనకు గ్లిమ్స్ లో వెరీ క్లియర్ గా చూపించారు. ఈ జనరల్ డురన్ ఇక్కడ ఈ సీన్ లో ఆవేశంగా ఇలా నడుచుకొని రావడానికి రీజన్ ఆపోజిట్ లో లూగర్ అక్కడికి వచ్చాడు. సో ఈ లూగర్ సీన్ లో వార్నింగ్ ఇచ్చేది ఈ జనరల్ డురన్ కే. ఫస్ట్ లూగర్ లిస్ట్ లో అంటే శత్రువుల లిస్ట్ లో ఈ జనరల్ డురన్ లేడు, అందుకే ఇక్కడ సరదాగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళడానికి వచ్చాడు. ఆ వార్నింగ్ రీజన్ ఏంటంటే ఒక గెసెస్ దాదా సర్కార్ ఉన్న ఏరియాలోకి ప్రిసైజ్ గా చెప్పాలంటే తను ఉండే ఆ మ్యాన్షన్ లోకి జనరల్ డురన్ మనుషులు వచ్చి దాదా సర్కార్ ని లేపేయడానికి ట్రై చేయడం అవ్వచ్చు. ఆ వచ్చిన వాళ్లే జనరల్ డురన్ మనుషులని ఎలా చెప్తున్నావు బ్రో అని అడిగితే వెరీ ప్రిసైజ్ గా చెప్తాను చూడండి. ఇక్కడ జనరల్ డురన్ వెనకాల ఉన్న సోల్జర్స్ తల మీద ఆ హ్యాట్స్ చూడండి, ఆ టోపీలో ఉన్న పర్సన్సే ఇక్కడ ఈ సీన్ లో వేటాడబడుతున్నారు. అంటే హంట్ చేయడానికి వచ్చి అతి క్రూరంగా వాళ్లే హంటింగ్ చేయబడుతున్నారు. విచ్ మీన్స్ లూగర్ అతి కిరాతకంగా వీళ్ళను లేపేస్తున్నాడు. అంటే వాళ్ళ హ్యాట్స్ ని బట్టి క్లియర్ గా చెప్పొచ్చు. అండ్ వాళ్ళు ఆఫ్రికన్ కాంటినెంట్ కి చెందిన వాళ్ళని ఈ పర్సన్ బట్టి క్లియర్ గా చెప్పొచ్చు. ఇక్కడ లూగర్ వాళ్ళని లేపేస్తున్నాడు అనేది అందరూ గెస్ చేసి ఉండొచ్చు. బట్ ఆ లేపేస్తున్న మనుషులు ఎవరి తాలూకా అనేది మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. జనరల్ డురన్ అనేవాడు బయల్సెర్సీ లాగా ఏటీసీ డిస్ట్రిబ్యూటర్ కాదు. తన ఓన్ గా ఆఫ్రికా మొత్తం ఏటీసీకి సంబంధం లేకుండా సొమాలియా నుండి మిగతా కాంటినెంట్ అండ్ బయల్ ని కూడా లేపేసి యూరోప్ ని కూడా ఏలేద్దామనే కాన్సెప్ట్ లో తనే లీడర్ అని లార్డ్ అని అనేసుకొని ఒక బిగ్గెస్ట్ ఆర్మీని మెయింటైన్ చేస్తూ ఉంటాడు ఇన్ సొమాలియా. అది ఎంత పెద్దదంటే 91 డెత్స్ వస్తేనే ఆ ఆర్మీని లేపగలరు అన్నంత హ్యూజ్ ఆర్మీని ఈ డురన్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అందుకే వాళ్ళందరూ వచ్చి వీళ్ళతో సొమాలియాలో యుద్ధం చేస్తారు. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా అడవులు ఉన్నాయి, బట్ అక్కడ పైన్ ట్రీస్ ఎక్కువగా ఉంటాయి, అంటే ఆల్మోస్ట్ క్రిస్మస్ ట్రీ లాగా ఉంటాయి. బట్ ఇక్కడ లూగర్ అండ్ 91 డెత్స్ యుద్ధం చేసే చోట పామ్ ట్రీస్ అంటే మా సైడ్ తాటి చెట్లు అంటారు, వాటితో పాటు ఆ అడవిలో పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇట్ మైట్ బి సొమాలియా. అలా సొమాలియాలోని వాళ్ళ ఏరియాలోకి వెళ్లి ఈ 91 డెత్స్ అండ్ లూగర్ థౌజండ్స్ ఆఫ్ ఆర్మీతో యుద్ధం చేస్తున్నారు. లెస్ దెన్ 100 వెళ్ళి ఆ సామ్రాజ్యం మొత్తాన్ని భూస్థాపితం చేసి వస్తారు. సో ఈ హోల్ సీక్వెన్స్ అండ్ సీన్ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుండి మొదలైంది అనేది నేను క్లియర్ గా చెప్తాను. ఈ ల్యాంప్ కనిపిస్తున్న ప్లేస్ వచ్చేసి దాదా సర్కార్ కి సంబంధించిన ప్లేసే. అది తన మ్యాన్షన్ అవ్వచ్చు ఆర్ గెస్ట్ హౌస్ కూడా అవ్వచ్చు. బట్ అది ఇక్కడ కనిపిస్తున్న దాదా సర్కార్ ఆఫీస్ రూమ్ అయితే కాదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ 4 పిక్స్ లో ల్యాంప్స్ ని మనం చూడొచ్చు. అన్ని ఒకటే టైప్ లో అనిపించినప్పటికీ టాప్ టు బాటమ్ సేమ్ డిజైన్ కాదు. ఇందులో టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్న ల్యాంప్స్ ఉన్నాయి. లైక్ నెంబర్ 1 అని ఉన్నది దాదా సర్కార్ రూమ్ లో ఉంది. ఆ డిజైన్ ఆఫ్ ల్యాంప్ అండ్ ఆ ల్యాంప్ కింద హోల్డ్ చేసేది క్లియర్ గా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ 2 లో కనిపిస్తున్న ల్యాంప్ అనేది సెకండ్ డిజైన్. అది అకౌంటెంట్ రావ్ ఆఫీస్ రూమ్ లోనిది. ఇక్కడ రావ్ అండ్ దాదా సర్కార్ ఆఫీస్ రూమ్స్ సపరేట్ గా ఉంటాయి. ఆర్ ఒకే బిగ్ రూమ్ లో ఉన్న డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ తో డిఫరెంట్ ల్యాంప్ డిజైన్ తో ఉంటాయి. అది ఈ పిక్స్ లో క్లియర్ గా చూడొచ్చు. అలాగే రావ్ రూమ్ లోని ల్యాంప్స్ కి బిగ్ స్టాండ్స్ ని చూడొచ్చు. నెక్స్ట్ నెంబర్ 3 అండ్ నెంబర్ 4 ల్యాంప్స్ అనేవి సేమ్ డిజైన్స్ ఉన్న సేమ్ ల్యాంప్స్. అంటే బ్రూటల్ గా లూగర్ చేసే ఫైట్ వచ్చేసి ఈ ల్యాంప్స్ దగ్గరే జరుగుతాయి. ఆ ల్యాంప్స్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ల్యాంప్ కింద ఈ రెడ్ సర్కిల్ ఏరియాలో థ్రెడ్స్ లాగా ఈ 2 ల్యాంప్స్ కి వేలాడుతున్నాయి. బట్ ల్యాంప్ 1 అండ్ 2 కి ఆ డిజైన్ లేదు. సో ల్యాంప్ 3 అండ్ 4 అనేవి ఖచ్చితంగా రావ్ అండ్ దాదా సర్కార్ ఆఫీస్ రూమ్స్ లో ఉన్న ల్యాంప్స్ కాదు. మరి 3 అండ్ 4 ఎక్కడ ఉన్నాయంటే ఆ ప్లేస్ అదొక గెస్ట్ హౌస్ అవ్వచ్చు ఆర్ దాదా సర్కార్ మ్యాన్షన్ లో ఒక సపరేట్ ప్లేస్ అవ్వచ్చు. ఎలా చెప్తున్నామంటే ఇక్కడ ఈ ల్యాంప్ రక్తంతో తడవడం మనం క్లియర్ గా చూడొచ్చు. అండ్ అదే ప్లేస్ లో అదే పిక్ లో ఇక్కడ ఫైర్ వెలుగుతున్న దృశ్యం చూడొచ్చు. ఇది ల్యాంప్ 3. బట్ ఇక్కడ ల్యాంప్ 4 ఉన్న పిక్ వచ్చేసి ఆఫ్ఘన్ భామలు నృత్యం చేస్తున్న సీన్ లోనిది. నేను ఈ పిక్ లో డీటెయిలింగ్స్ వెతికితే ఆ ల్యాంప్ కనిపించింది. అంటే ఈ డాన్స్ వేసే సందర్భంలో అందరూ మంచి జోష్ లో ఉంటే జనరల్ డురన్ మనుషులు దాదా సర్కార్ ని వేసేద్దామని ట్రై చేస్తున్నప్పుడు సడన్ గా డ్రాగన్ వచ్చి క్రూరంగా ఓచుకోత ఎట్లా ఉంటుందో వాళ్ళకి చూపిస్తాడు. అసలే తనొక అసాసిన్, దానికి తోడు అది మిడ్ నైట్ అంటే అర్ధరాత్రి. ఆ డాన్స్ అదంతా నైట్ జరుగుతుంది, అందుకే మనకు ఈ మంటలు కనిపిస్తున్నాయి. అండ్ అలాగే ఈ డాన్స్ ఉన్న పిక్ లో కూడా దూరంగా ఇక్కడ మంటలు వెలగడం చూడొచ్చు. అండ్ అక్కడే ఒక మనిషి స్ట్రైట్ గా నిలబడి కాపలా కాయడం కూడా చూడొచ్చు. తను ఎవరో కాదు, సర్కార్ ఫ్యామిలీకి వన్ ఆఫ్ ద బాడీ గార్డ్స్. దీన్ని బట్టే ఆ ప్లేస్ ఖచ్చితంగా దాదా సర్కార్ ఉన్న ప్లేస్ అని చెప్పాను. ల్యాంప్స్ అనేవి అది మూవీలో ఎక్కడైనా ఉండొచ్చు, బట్ సేమ్ మెటీరియల్ లో ఉన్న వాళ్ళు ఈ మూవీలో కేవలం కొందరి దగ్గర మాత్రమే పనిచేస్తారు. కేవలం దాదా సర్కార్ ఫ్యామిలీ కోసమే ఈ బాడీ గార్డ్స్ ఉంటారు. అంటే దాదా సర్కార్ కి కాదు, సుజోయ్ అండ్ బాబీ సర్కార్ కి కూడా సేమ్ టైప్ ఆఫ్ బాడీ గార్డ్స్ ఉంటారు. ఇక్కడ సుజయ్ సర్కార్ కి డోర్ తీసేది ఆ బ్లాక్ హ్యాట్ అండ్ సూట్స్ వేసుకున్న వాళ్లే. అండ్ ఇక్కడ పబ్ దగ్గర ఉన్న బాబీ సర్కార్ కి సేమ్ బాడీ గార్డ్స్ అక్కడ ఉన్నారు. సేమ్ అంటే బాడీ గార్డ్స్ ఒకటే ప్యాటర్న్ ఆఫ్ సూట్స్ లో ఉంటారు. అండ్ దాదా సర్కార్ కి కూడా సేమ్ బాడీ గార్డ్సే ఉన్నారు. అది ఈ పిక్ ని
బ్రైట్ చేస్తే అక్కడ మనకు 2 బాడీ గార్డ్స్ క్లియర్ గా బ్లాక్ అటైర్ లో కనిపిస్తున్నారు. అలా దాదాని చంపడానికి వచ్చిన వాళ్ళు ఈ డాన్స్ చేసే చోట ఉన్నాడని మేబీ లోపలికి వస్తారు. దెన్ సడన్ గా ఒక్కొక్కడు ఏడ్చబడి ప్రాణాల కోసం అరుస్తూ సస్తారు. అలా చంపుతుంటే అది కూడా కనపడకుండా చంపుతుంటే వీడు భయపడుతున్నాడు అనేది క్లియర్ గా గ్లిమ్స్ లో చూపించారు. అండ్ ఇక్కడ లోపలికి వచ్చిన వాళ్ళు భయపడే వాడి పక్క నుండి పరిగెత్తడం చూడొచ్చు. సో అందరినీ చంపేసిన తర్వాత లూగర్ జస్ట్ వార్నింగ్ ఇవ్వడం కోసం 3000 కిలోమీటర్స్ దూరంలో ఉన్న సోమాలియాకి వెళ్లి అక్కడ వాళ్ళ ప్లేస్ లోనే జనరల్ డురన్ కి వార్నింగ్ ఇస్తాడు. ఇదే పర్ఫెక్ట్ ఎలివేషన్ అంటే వాళ్ళ మనుషుల్ని క్రూరంగా చంపేసి తన ఏరియాలోని తన మెయిన్ ప్లేస్ కి వెళ్ళి నాకు శత్రువు అవ్వద్దు అని చెప్తున్నాడు. అరవింద సమేత మూవీలో స్టార్టింగ్ లో హంట్ ఎలా ఉంటుందో చూపించి దెన్ మూవీ మధ్యలో ఒక వార్నింగ్ ఇస్తే అది చూసే ఆడియన్స్ కి అండ్ అక్కడున్న క్యారెక్టర్స్ కి కూడా కళ్ళ ముందు ఆ దృశ్యాలు ఒక్కసారిగా కనబడతాయి. అలాగే ఇక్కడ కూడా వాళ్ళ మనుషుల్ని కొన్ని గంటల క్రితం చూడ్డానికి కూడా భయపడేలాగా చంపేసి వాళ్ళెవరో నాకు గుర్తులేరు అని డైరెక్ట్ గా వాడి ముఖం మీదే చెప్తున్నాడు ఈ లూగర్. అంటే తన చేతిలో చంపబడిన జనాల ఫేస్లు నాకు ఏమాత్రం గుర్తు లేవు, గుర్తుండేవి శత్రువుల ఫేస్లే, నువ్వు ఆ లిస్ట్ లో జాయిన్ అవ్వద్దురా అని డైరెక్ట్ గా జనరల్ డురన్ కి లూగర్ చెప్తున్నాడు. ఇది కదా సామి ఎలివేషన్స్ అంటే. నీల్ గారు ఎలివేషన్స్ గ్లిమ్స్ లో పెట్టకపోయినా మనం దాన్ని క్రాక్ చేసామనిపిస్తుంది. అది థియేటర్ లో పడ్డప్పుడు ఉంటాది సామి, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. దాంతో పాటు ఇక్కడ వీడొక్కడిని ఆ ప్లేస్ లో అంటే ఆఫ్ఘన్ ఏరియాలో చంపకుండా కళ్ళకు గంతలు కట్టి తీసుకొచ్చి గిఫ్ట్ గా డురన్ గాడి ముందు వదిలేస్తే ఆ నైట్ తెగబడిన లూగర్ ని ఏదో బ్లాక్ లిక్విడ్ లో తడిసిన బేర్ బాడీతో ఒక ఆకారాన్ని దూరంగా చూసిన వ్యక్తి వీడొక్కడే. ఎప్పుడైతే వీడి కంటికి కట్టిన గంతలు తీసేస్తారో దెన్ మస్క అదే ఆకారాన్ని ఈసారి దూరంగా కాకుండా కళ్ళెదురుగా దగ్గరగా చూసి వాడు గట్టిగా భయపడుతూ అరవాలని అనుకొని వాడి అరుపుని గొంతులో ఆపేసుకొని ఊపిరి పీలిస్తే ఎక్కడ ఆ ఆకారం వచ్చి చంపేస్తుంది అని ఊపిరి ఆపుకొని అక్కడికక్కడే భయంతో పోతాడు. అది కూడా పట్టపగలు. ఇలా గాని ఒక ఎలివేషన్ సీన్ ఏదన్నా పడితే, ఇలా కాకపోయినా ఇంతకంటే బెటర్గా ఒక ఎలివేషన్ సీన్ పడితే మీరే ఇమాజిన్ చేసుకోండి అది ఎలా ఉంటుందో అని. అలాగే ఈ సీన్లో కళ్ళజోడు సీన్ తర్వాత అంటే ఈ సీన్ కంటే ముందు జనరల్ డురన్ కాన్వర్సేషన్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ అది కట్ చేసి గ్లిమ్స్ కోసం ఓన్లీ లూగర్ డైలాగ్స్ నే చూపించారు. మరి ఆ ప్లేస్ జనరల్ డురన్ది అయితే అక్కడ నుండి లూగర్ ఎలా బయటపడతాడు అని అడిగితే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. అది నెక్స్ట్ సీజన్లో చూపిస్తే బాగుంటుంది, లేదా ఆ ఎలివేషన్ షాట్స్ మూవీలోనే చూపిస్తే మ్యాట్ ఫీలింగ్ వస్తుంది. అంటే నీల్ గారు ఆ సీక్వెన్స్ కోసం రాసే రైటింగ్ కి పిచ్చెక్కిపోవాలంతే. సరే అది తర్వాత సంగతి. అక్కడే మన ప్రభాస్ సింగ్ గారిని చూడొచ్చు. మేబీ జనరల్ డురన్ తో బిజినెస్ కోసం వచ్చి అక్కడ నుండి లూగర్ తనని ఆఫ్ఘనిస్తాన్ పట్టుకొని పోయి ఉండొచ్చు. ఆర్ ఆఫ్ఘన్ ఏరియా నుండి లూగర్ ప్రభాస్ సింగ్ గారిని ఇక్కడికి తీసుకొని వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఈ సీన్ లో మళ్ళీ ప్రభాస్ సింగ్ గారు, శివ గారు, శత్రు గారు ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలో కనిపిస్తారు. వాళ్ళు లూగర్ ని చూసి షాక్ లో ఉన్నట్లుగా కొద్దిగా ఆశ్చర్యంగా చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. నిజానికి శత్రు గారు అండ్ శివ గారు షాక్ అయితే అలా ఎందుకు షాక్ అయ్యారు అనేది దానికి నా దగ్గర ఒక డీటెయిల్ అండ్ థియరీ ఉంది. అదే ఈ కొండ మీద సీన్. ఈ డీటెయిల్ ని అస్సలు మిస్ కావద్దు. రాస్తుంటే నాకే గుజ్బంప్స్ వచ్చాయి. అక్కడ కట్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న ఈ సీన్ లో ఆఫ్ఘన్ ట్రైనర్ దగ్గరకు లూగర్ పోతున్న సీన్. ఇక్కడ ఇలా జీప్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 6 వెహికల్స్ వేసుకొని ట్రైనర్ ఉన్న ప్లేస్ కి వీళ్ళు వెళ్ళి అక్కడ కర్రలతో మేబీ కాగడాలనుకుంటా అది ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆర్ ట్రైనర్ ఉన్న క్యాంప్ లోకి వస్తుంటే ఎక్కడైతే ఆ కర్రలు స్టార్ట్ అవుతాయో అక్కడ వెహికల్స్ ని ఆపేసి లూగర్ నడుచుకుంటూ వెళ్తున్న సీన్ ని మనకు చూపిస్తున్నారు. లూగర్ తో పాటు వచ్చిన వాళ్ళ టీం అక్కడే ఆగి ఉంటారు. అది క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ ట్రైనర్ బయటకు వస్తున్నప్పుడు ఈ కర్రల్ని క్లియర్ గా చూడొచ్చు. అండ్ సేమ్ కర్రల్ని లూగర్ వస్తున్నప్పుడు కూడా క్లియర్ గా చూడొచ్చు. అలాగే 91 డెత్స్ ఇంట్రో సీన్ లో కూడా ఈ కర్రల్ని అండ్ వెనకలున్న టెంట్స్ ని క్లియర్ గా చూడొచ్చు. అంటే వాళ్ళందరూ ఆ టెంట్స్ వేసుకుని ఉన్నారని అక్కడ క్లియర్ గా ఈ గ్లిమ్స్ లో చూపించారు. అంటే డెఫినెట్లీ లూగర్ ట్రైనర్ ని కలవడానికి వస్తున్నాడు. ఇప్పుడు ఆ ట్రైనర్స్ గురించి మాట్లాడుకుంటే ట్రైనర్ ట్రైన్ చేసిన వాళ్ళు కేవలం 91 డెత్సే కాదు, ఇక్కడ ఈ పిక్ లో గుర్రాల మీద ఉన్న వారిని కూడా ఆ ట్రైనరే ట్రైన్ చేస్తాడు. వీళ్ళు ఇక్కడ 91 గ్యాంగ్స్ దగ్గర కూడా కనిపిస్తారు. అండ్ ఇక్కడ ఈవినింగ్ టైంలో గుర్రాల మీద ఉన్న వాళ్ళు వీళ్ళందరూ లోకల్ గా ట్రైనర్ దగ్గర ఉండే టీం. అంటే స్పెషల్ గా ఏదన్నా మిషన్ కోసం మాత్రమే ఈ 91 డెత్స్ ని దాదా సర్కార్ అండ్ లూగర్ యూజ్ చేస్తారు. అండ్ ఈ గుర్రాల మీద ఉన్న వాళ్ళు లోకల్ గా పనిచేస్తారు. అంటే దీని అర్థం ట్రైనర్ దగ్గర ఉన్న వాళ్ళు అండ్ ఇక్కడ ఈ కొండ మీద ఉన్న వాళ్ళు సేమ్ కాదు. వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ ని బట్టి
అది డిఫరెంట్ అని క్లియర్ గా చెప్పొచ్చు. సరే, లూగర్ వచ్చిన రీజన్ ఏంటి అంటే సొమాలియాలోని జనరల్ డురన్ ఆర్మీని చంపడం కోసం తనతో పాటు 91 డేస్ ని తీసుకువెళ్ళడానికి ట్రైనర్ తో మాట్లాడడానికి అక్కడికి వస్తాడు. అలా లోపలికి వచ్చి ట్రైనర్ ని కలిసి అంతా ఓకే అనుకున్నాక లూగర్ తో 91 డెత్స్ వెళ్ళడానికి సిద్ధపడతారు. అందుకనే ఇక్కడ వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా గ్లింప్స్ లో చూపిస్తారు. వాళ్లకు ఎస్కోర్ట్స్ గా గుర్రాల మీద ఉన్న ఆఫ్ఘన్ సైన్యం పక్కనే ఉంటారు. కానీ ఇదంతా లూగర్ ఆ ట్రైనర్ తో మీటింగ్ అయిన తర్వాత జరిగే సీన్స్. అలా మీటింగ్ తర్వాత వీళ్ళు నడుచుకుంటూ హెలికాప్టర్ దగ్గరకు వెళ్లి అది ఎక్కి వెళ్లిపోతారు. మధ్యలో హెలికాప్టర్స్ ఎక్కడి నుండి వచ్చాయి బ్రో అని అడిగితే ఫస్ట్ టైం ట్రైనర్ ని చూపించే ఫస్ట్ సీన్ లో ఈ పిక్ లో క్లియర్ గా హెలికాప్టర్స్ ని చూడొచ్చు. అది కూడా 1, 2, 3 కాదు, ఏకంగా 6 హెలికాప్టర్స్ ఇక్కడే ఎగురుతాయి. గ్లింప్స్ లిమిటెడ్ గా ఉంది కాబట్టి మనకు 6 హెలికాప్టర్స్ నే చూపించారు. ఒకవేళ నిజంగా 91 డెత్స్ టోటల్ నెంబర్ వచ్చేసి 91 పీపుల్ ఉంటే వాళ్ళందరికీ అండ్ లూగర్ తో కలిపి టోటల్ గా 10 హెలికాప్టర్స్ కావాలి. సో ఇక్కడ 6 ఉన్నాయి అండ్ ఇంకొక 4 మేబీ మూవీలో చూపించవచ్చు. అండ్ ఈ హెలికాప్టర్ బ్రాండ్ నేమ్ వచ్చేసి బెల్ UH-1 ఇరుక్వే. యూనివర్సల్ గా దాన్ని హ్యూయే అని పిలుస్తారు. అదొక 1960s కి చెందిన అమెరికన్ మేడ్ హెలికాప్టర్. అంటే 1967 టైం లైన్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది ఈ సీన్ లో. అందుకని అన్ని హెలికాప్టర్స్ ఒకేసారి ఎగురుతాయి. సరిగ్గా అదే టైంలో ట్రైనర్ తన టెంట్ నుండి బయటకు వస్తాడు అండ్ ట్రైనర్ యొక్క అక్కడి లోకల్ గ్యాంగ్స్ ని మనం గుర్రాలపైన ఇక్కడ చూడొచ్చు. ఇన్ కేస్ చాలా సంవత్సరాల తర్వాత లూగర్ కనుక ఆ ట్రైనర్ ప్లేస్ కి వస్తే ఈ సీన్ లో లూగర్ వచ్చినందుకు అక్కడి వాళ్ళు సెలబ్రేషన్స్ లో మునిగిపోతారు. అండ్ ఇక్కడ వీళ్ళిలా కాలుస్తూ లూగర్ కి వెల్కమ్ చెప్తారు. అండ్ గుర్రాలున్న వాళ్ళు వాళ్ళ జీప్స్ అండ్ వెహికల్స్ ముందు ఇలా సాయంత్రం వేళ ఒక ట్రిబ్యూట్ లాగా ఎస్కార్ట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. సో అంత ఇంపార్టెన్స్ ఈ లూగర్ కి ఉంటుంది. అది ఎందుకు అనేది లాస్ట్ డీటెయిల్ లో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. దెన్ ఆ హెలికాప్టర్స్ ఒక 10 వేసుకుని లూగర్ సొమాలియాకి బయలుదేరి అక్కడున్న లోకల్ సపోర్టర్స్ దగ్గర వెపన్స్ అండ్ వెహికల్స్ తీసుకొని ఆ అడవిలో మిడ్ నైట్ జనరల్ డురన్ ఆర్మీతో ఫైట్ చేస్తాడు. మిడ్ నైట్ చీకట్లో లైట్ లేని చోట ఫైట్ చేయడం వాళ్లకు సర్వసాధారణం, కొత్తేమీ కాదు. మేబీ అది ఇంటర్వెల్ బ్యాంక్ కూడా అవ్వచ్చు. ఇది మనకు దొరికిన డీటెయిల్స్ ని గెస్ థియరీగా మిక్సప్ చేసిన మన స్టోరీ. నెక్స్ట్ ఈ సీన్ లో ఆర్మీ ట్యాంకర్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. అవి ఆఫ్ఘన్ ఆర్మీకి సంబంధించినవి అవ్వచ్చు. డీటెయిల్ ఈస్ ఆ ట్యాంకర్ వెనకాల నుండి దట్టమైన పొగ ఆ ఇంజిన్ నుండి వస్తున్నట్లుగా చూపిస్తున్నారు. అంటే 1967 కాబట్టి ఆ రేంజ్ లో పొగ వస్తుంది అన్న డీటెయిల్ ని నీల్ గారు పర్ఫెక్ట్ గా ప్లేస్ చేశారు. నెక్స్ట్ ఈ సీన్ సముద్రం ఒడ్డున జరుగుతుందని క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ రాకెట్ లాంచర్స్ ని యూజ్ చేస్తున్న వాళ్ళు జనరల్ డురన్ అండ్ ఆఫ్రికా యూరోప్ డిస్ట్రిబ్యూటర్ బయల్సెర్సీకి చెందిన మనుషులైతే కాదు. వాళ్ళు చూడడానికి మన ఇండియన్స్ లాగే ఉన్నారు, మన ఇండియన్సే అనుకుంటా. అండ్ ఆ డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఎగ్జాక్ట్ గా అలాగే ఉంది. సముద్రం ఒడ్డున ఒక కొండని అనుకొని కొన్ని ఫ్యాక్టరీస్ కట్టుకున్నారు. అవి గోటీల ఫ్యాక్టరీస్ కాదు, డ్రగ్ ఫ్యాక్టరీస్. ఆ ఫ్యాక్టరీస్ ని ఇక్కడ చూడొచ్చు. అందులో తయారైన మాల్ ని తీసుకొచ్చి ఇలా ఇక్కడ ఈ బారుగా ఉన్న గోడౌన్స్ లో స్టోర్ చేసి దెన్ అక్కడ నుండి ఇక్కడ కనిపిస్తున్న లారీస్ లోకి ఎక్కించి దానికి ఎదురుగా ఉన్న జీప్ ని ఎస్కార్టింగ్ గా అంటే ప్రొటెక్షన్ కోసం పంపిస్తారు. అలా సరుకు రవాణా చేపిస్తూ ఉంటారు. ఇది మేబీ వెస్ట్ బెంగాల్ ఏరియాలో బే ఆఫ్ బెంగాల్ సముద్ర తీర ప్రాంతంలో జరుగుతుందని అనిపిస్తుంది. నో క్లారిటీ. ఆ ఫ్యాక్టరీస్ చూడడానికి సొమాలియాలోని ఫ్యాక్టరీస్ లాగా ఉన్నప్పటికీ అన్ని ఫ్యాక్టరీస్ ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి. బట్ మనుషుల్ని బట్టి సొమాలియా కాదని అనుకుంటున్నా, లేకపోతే సొమాలియానే అనుకోవచ్చు. అలాగే ఆ లారీ కలర్ వచ్చేసి రెడ్ కలర్ లో ఉంది. సేమ్ అదే టైప్ ఆఫ్ కొన్ని లారీస్ ని నెక్స్ట్ డీటెయిల్స్ లో చెప్తాను. అవి ఎల్లో కలర్ లారీస్. ఈ పిక్ లోని లారీస్ ని మెయింటైన్ చేసేది ఒక కంపెనీ అండ్ ఎల్లో కలర్ లారీస్ ని మెయింటైన్ చేసేది ఇంకొక కంపెనీ. ఇక్కడ కలర్ కోడ్ ని క్లియర్ కట్ గా యూజ్ చేశారు. అలాగే ఇక్కడ వీళ్ళ మీదకు అటాక్ చేయడానికి వస్తే ఇక్కడ ఒక చిన్న వుడెన్ ర్యాంప్ మీద చూడడానికి బ్రిడ్జ్ లాగా ఉంది, దాని మీద నిలబడి రాకెట్స్ పేల్చడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. బట్ కొంచెం సేపటికి ఇక్కడ ర్యాంప్ మీద ఎవరు లేరు అండ్ ఆ గోడౌన్ పేలిపోవడం క్లియర్ గా చూడొచ్చు. మరి ఈ ప్లేస్ ఎవరిది అనేది మన లాస్ట్ డీటెయిల్ కూడా చూసి కామెంట్ చేయండి. అప్పుడు రెడ్ అండ్ ఎల్లో లారీస్ టాపిక్ మీద మీకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరేమన్నా గెస్ చేస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ లూగర్ ఉన్న ఈ పిక్స్ ను చూసి అన్ని ఒకటే సీన్స్ అనుకోవచ్చు. బట్ దోస్ ఆర్ 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీన్స్. బట్ 3 పిక్స్ లో చూపించారు. లైక్ ఫస్ట్ నెంబర్ 1 గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కొండ మీద తను వేసుకున్న ప్రొటెక్టివ్ వెస్ట్ వచ్చేసి ఇలా బ్యాక్ సైడ్ వీప్ మీద 2 స్ట్రిప్స్ గా ఉంది అండ్ కుర్తా పైజామా డార్క్ ఆర్ బ్లాక్ కలర్ లో ఉంది. అలాగే ఇక్కడ ఈ సీన్ లో కత్తి చూపించగానే ఆయిల్ డ్రమ్స్ పేలిపోయే సీన్ లో బ్యాక్ సైడ్ వెస్ట్ కి ఒక్కటే స్ట్రిప్ లాగా ఉంది అండ్ ఆల్సో డ్రెస్ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ లో కుర్తా పైజామా. సో కొండ మీద సీన్ అండ్ ఈ ఆయిల్ డ్రమ్ సీన్ కంప్లీట్ గా వేరు. అంటే ఈ పిక్ లో ఉన్న 1 and 2 ఆర్ 2 డిఫరెంట్ సీన్స్. ఈ సీన్ లో కత్తి చూపించగానే ఆయిల్ డ్రమ్స్ పేలిపోతాయి. ఈ పిక్ కి రఘువీర్ రాథోడ్ పిక్ కి ఒక చిన్న లింక్ ఉంది. అదే ఈ 2 పిక్స్ లోని సేమ్ టైప్ ఆఫ్ లారీస్ ని గమనించవచ్చు. లైక్ లాజిస్టిక్స్ హెడ్ జలీల్ రెహమాన్ తో పాటు రఘువీర్ పక్కనున్న లారీని కూడా వీళ్ళు సీజ్ చేసి ఉండొచ్చు. అంటే
ఏటీసీ ఆఫ్ఘన్ ఏరియా నుండి ఇండియన్ బార్డర్ వరకు సరుకు తెప్పించి అక్కడ నుండి ఇండియాలోని బాంబే వరకు ఈ లారీస్ ద్వారా సరుకు రవాణా చేస్తూ ఉండొచ్చు. అలా లాజిస్టిక్ హెడ్ జలీల్ రెహమాన్ ని అండ్ ఆ లారీస్ ని పట్టుకొని మేబీ లూగర్ ఉన్న ప్లేస్ కి అదే లారీస్ ని అందులోని నార్కటిక్ టీమ్స్ ని పంపిస్తే లూగర్ ఇలా బయటే ఆ లారీస్ ని ఆపించి ఇలా పేల్చేసి భయపెట్టేలాగా చేసి ఉండొచ్చు. ఇట్స్ జస్ట్ ఎ గెస్. బట్ అక్కడ లారీ అయితే క్లియర్ కట్ గా కనిపిస్తుంది. బట్ ఎందుకు పేలింది అనేది నో ఐడియా. బట్ రఘువీర్ అండ్ ఈ లూగర్ ఉన్న ప్లేస్ లో లారీస్ సేమ్ గా ఉన్నాయి. అప్పట్లో ఆ లారీస్ అలాగే ఉండేవేమో. బట్ రెండు ప్లేసెస్ లో రెండు పిక్స్ లో సేమ్ టైప్ ఆఫ్ లారీస్ కనపడడం కోఇన్సిడెన్స్ కాకపోవచ్చు. ఇంక్లూడింగ్ కలర్ విచ్ ఇస్ ఎల్లో. ఇందాక డీటెయిల్లో చెప్పింది రెడ్ కలర్ లారీ. అండ్ ఒక్కటైతే నిజం, ఆ ఎల్లో కలర్ అవి సేమ్ టైప్ ఆఫ్ లారీస్. అలాగే రఘువీర్ అండ్ జలీల్ రెహమాన్ ఉన్న ప్లేస్ వచ్చేసి ఒక డాబా. ఫుడ్ తినడం కోసం జనరల్ గా లారీస్ అక్కడ ఆగుతాయి. మేబీ ఏటీసీకి సంబంధించిన లారీస్ కూడా అక్కడే ఉండొచ్చని చిన్న గెస్. అందుకనే అలా అక్కడ జలీల్ రెహమాన్ అరెస్ట్ అయి ఉండొచ్చు. అలాగే ఇప్పుడు థర్డ్ నెంబర్ సీన్ గురించి మాట్లాడాలి. అంటే కొండ మీద సీన్ అండ్ ఈ సీన్ రెండు ఒకటే. బట్ ఈ పిక్స్ 2 and 3 లో 2 డిఫరెంట్ కలర్ డ్రెస్ లో లూగర్ ఉన్నాడుగా అని ఎవరికైనా డౌట్ వస్తే, అంటే కొండ మీద సీన్ లో ఆ డ్రెస్ కలర్ బ్లాక్ ఆర్ డార్కర్ కలర్ గా ఉంది కదా అనే క్వశ్చన్ రైజ్ అయితే ఆ కొండ మీద సీన్ ఇలా స్టార్ట్ అవుతుంది. వైట్ కలర్ లో కుర్తా పైజామాతో మొదలై నరుక్కుంటూ పోవడం అనేది క్లియర్ గా చూడొచ్చు. అండ్ ఆ చేతి మీద రక్తాన్ని కూడా క్లియర్ గా చూడొచ్చు. అలాగే ఇదే పిక్ లో లెఫ్ట్ సైడ్ లో ఒక మనిషి పడిపోయి ఉండడాన్ని చూడొచ్చు. తను కూడా కొండ మీద పడున్న శవాల డ్రెస్సింగ్ స్టైల్లోనే ఉన్నాడు. అంటే ఇలా వైట్ కలర్ లో స్టార్ట్ అయి నరుక్కుంటూ పోతే అది లూగర్ చేతుల్ని తన ఒంటి మీద ఉన్న ఆ వైట్ కలర్ డ్రెస్ ని రెడ్ గా మార్చింది అని క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. అంటే చివరికి ఇలా బ్రౌనిష్ రస్ట్ కలర్ లోకి డార్కర్ కలర్ లోకి ఆ వైట్ కుర్తా మారిపోయింది అని చూపిస్తున్నారు. అండ్ ఆ చేతులు రక్తసిక్తంగా కనిపిస్తున్నాయి. అలా ఆ రెడ్ కలర్ బ్లడ్ పడి చాలా సేపు ఎండకి ఎండి అది డార్కర్ కలర్ లో రస్ట్ కలర్ లోకి మారి దూరం నుండి నియర్లీ బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది. నిజానికి ఈ పిక్ లో ఆ లూగర్ వేసుకున్న కుర్తా పైజామా వైటిష్ కలరే. ఇంతకు ముందు వేరే మూవీస్ కోసం బ్లడ్ గురించి అది బయటకు వచ్చి ఆక్సిడైజ్ అయితే డార్కర్ కలర్ లోకి మారుతుంది అనేది గూగుల్లో వెతికినప్పుడు నాకు ఆల్రెడీ ఐడియా వచ్చింది. అయినా సరే మళ్ళీ ఒకసారి ఏఐని కూడా అడిగితే ఎస్, బ్లడ్ బయటకు వచ్చి అలా షర్ట్ అంతా పడి ఎండకి ఎండితే అది డార్కర్ కలర్ ఆర్ బ్రౌనిష్ డార్క్ రస్ట్ కలర్ లోకి మారుతుంది. అది దూరంగా ఇలా బ్లాక్ షేడ్ లో కనిపిస్తుంది అని ఏఐ చెప్పింది. సో నీల్ గారు సైన్స్ లోని లాజిక్స్ ని వెరీ పర్ఫెక్ట్ గా తెలుసుకొని అది ప్రిసైజ్ గా యూజ్ చేస్తున్నారు. జస్ట్ లైక్ ప్రీవియస్ డీటెయిల్ లో హ్యూఈ హెలికాప్టర్ ని మూవీలో 1967 ఇయరాలో యూజ్ చేయడం. అలా నీల్ గారు డీటెయిలింగ్స్ మ్యాక్స్ మిస్ చేయడం లేదు. ఇక్కడ వైట్ కుర్తా డార్క్ కలర్ లో కొండ మీద కనపడడం అనేది ఒక చిన్న డీటెయిల్. అంటే చిన్న డీటెయిలే. అలాగే ఎవరు ఫైండ్ అవుట్ చేయని ఒక బిగ్గెస్ట్ డీటెయిల్ ఈస్ అలా నరుక్కుంటూ అగ్రెసివ్ గా లూగర్ వెళ్ళడానికి రీజన్ ఏంటి అనేది ఈ పిక్ లోనే చూపించారు. ఇక్కడ మొత్తం ఆ ఆరో కనిపిస్తున్న ఆ వాల్ అంతా రక్తంతో తడిసిపోయిందని క్లియర్ గా చూపించారు. బట్ ఆ రక్తం వచ్చేసి లూగర్ నరికేసిన వాళ్ళది కాదు. 91 డెత్స్ అండ్ మిగతా మెంబర్స్ ఫ్రమ్ ట్రైనర్. అంటే ఇక్కడ 91 డెత్స్ లోని కొంతమందిని లైక్ ఒకరిద్దరిని అండ్ గుర్రాల మీద ఉండే మిగతా మెంబర్స్ ని ఇక్కడి వాళ్ళు చంపేసి వాళ్ళ తలకాయల్ని ఐరన్ రాడ్స్ కి తగిలిస్తారు. ఇక్కడ క్లియర్ గా ఆ స్కల్ మాస్క్ హెడ్ షేప్ బ్లర్ గా ఉండడం చూడొచ్చు. అండ్ లాంగ్ హెయిర్ లో ఉన్న హెడ్స్ ని కూడా క్లియర్ కట్ గా గమనించవచ్చు. అందుకనే దాన్ని తట్టుకోలేక లూగర్ ఇలా కత్తిని బయటకు తీసి చివరకు ఆ కొండ మీదకు వెళ్లి ఆగుతాడు. దెన్ అలా 91 డెత్స్ అండ్ మిగతా ట్రైనర్స్ కోసం వాళ్ళందరినీ వేటాడాడు అని చెప్పి తనని 91 డెత్స్ అండ్ మిగతా వాళ్ళు ట్రైనింగ్ క్యాంప్ కి రాగానే ముహాఫిజే అస్గర్ అని అంటూ బీభత్సమైన డీప్ ఎమోషన్స్ తో అరుస్తూ ఉంటారు. అంటే ఒక పక్క వాళ్ళ బ్రదర్స్ పోయినందుకు అండ్ ఇంకొక పక్క వాళ్ళ గార్డియన్ ఏంజిల్ ద ప్రొటెక్టర్ వాళ్ళ కోసం వేటాడినందుకు వాళ్ళని ఎప్పుడు రక్షించడానికి తను ఉంటాడు అని ముహాఫిల్లే అస్గార్ అని అంటున్నారు. ముహాఫిజ్ అంటే గార్డియన్, ప్రొటెక్టర్, డిఫెండర్ అని అర్థం వస్తుంది. అస్గర్ అంటే సోల్జర్, మిలిటరీ, ఆర్మీ అని అర్థం వస్తుంది. ఇవి రెండు డీప్ అరబిక్ వర్డ్స్. ఎక్కువగా వాళ్ళ లీడర్ ని ప్రేస్ చేయడం కోసం ఈ వర్డ్స్ ని వాడతారు. ఆ రెండు వర్డ్స్ ని కలిపి ఎలా ప్రొనౌన్స్ చేస్తారు అంటే ముహాఫిజే అస్గార్. కంప్లీట్ సెంటెన్స్ మీనింగ్ వచ్చేసి ద గార్డియన్ ఆఫ్ ద సోల్జర్స్ ఆర్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ది ఆర్మీ, చీఫ్ ఎన్ఫోర్సర్ అండ్ చీఫ్ ఆఫ్ అసాసిన్. కాబట్టి తన కింద చాలా మంది సోల్జర్స్ ఉంటారు. తన ఒక బ్రూటల్ డెడ్లీ సోల్జర్స్ ఉన్న ఆర్గనైజేషన్ కి మెయిన్ హెడ్. అంటే ట్రైనర్ తర్వాత తనే. తను చెప్పింది ఆ సోల్జర్స్ చేయాల్సిందే. అండ్ వాళ్లకు తన ఒక ప్రొటెక్టర్, ఒక గార్డియన్ ఏంజల్ అని వాళ్ళు గట్టిగా నమ్ముతారు. అది కూడా లూగర్ కి 10 years ఏజ్ నుండి వాళ్ళు తనని ముహాఫిజ్ అని నమ్ముతారు. అంటే వాళ్ళను కాపాడడానికి వచ్చిన గార్డియన్ ఏంజల్ అని, లైక్ ద వన్ అండ్ ఓన్లీ ప్రొటెక్టర్ అని గట్టిగా నమ్ముతారు. అందుకని తను ఆ ఓచకోత చేసి రాగానే, తను ట్రైనర్ క్యాంప్ ఏరియాలోకి అలా అడుగు పెట్టగానే 91 డెత్స్ అండ్ మిగతా మెంబర్స్ తనని చూసి ఎమోషనల్ గా
మొహాఫిల్ ఏ అస్గార్ అని అంటారు. కావాలంటే ఆ ఛాన్స్ లో ఆ వర్డ్స్ పలికే విధానంలో గట్టిగా ఎమోషనల్ గా అన్నట్టుగా ఒకరి వాయిస్ హైలో వినిపిస్తుంది. అది పెయిన్ అండ్ ఎమోషన్స్ తో చేసిన ఛాన్స్ తాలూకు సౌండింగ్. కానీ గ్లిమ్స్ లో మొహాఫిల్ అస్గర్ అని వినిపిస్తుందిగా అనే డౌట్ వస్తే నేటివ్ ఆఫ్ఘన్ యాక్సెంట్ లో మొహాఫిజ్ ని మొహాఫిల్ అని ఎల్ సౌండ్ తో పలుకుతారంట. అలాగే ASKAR అస్కర్ ని USSGAR అస్గార్ గా పలుకుతారంట. సో వీడియోలోని సౌండ్ కూడా ఈ వర్డ్స్ కి మ్యాచ్ అవుతుంది. సింపుల్ గా హీ ఈస్ ద గార్డియన్ ఆఫ్ ATC సోల్జర్స్ అంటే గార్డియన్ ఏంజిల్ లాగా ప్రొటెక్ట్ చేస్తాడని, వాళ్ళ మీదకి ఎవడన్నా వెళ్తే వాళ్ళ ఊచకోత ఇంత భయంకరంగా ఉంటుందని వాళ్ళు నమ్ముతూ అలా తనకు ఆ ఛాన్స్ తో వెరీ ఎమోషనల్ గా గౌరవం ఇస్తున్నారు. ఈ వీడియో నిజంగా మీకు నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.